హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రోజు హాయ్ చెప్తాను కదా, నా బదులు మా పాప అయితే హాయ్ చెప్తుందండి. సో మా పాప మా బాబు అయితే రెడీ అయిపోయారు. మేము కూడా రెడీ అయిపోయి అయితే టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ రోజు అయితే మా పాపకి అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకుంటున్నామండి. అసలు ఎప్పటి నుంచో అనుకున్నాము అక్షరాభ్యాసం చేయించాలి చేయించాలి అనేసి. ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూనే వచ్చిందండి. యాక్చువల్లీ బాసరాలో చేపిద్దాం అనుకున్నాం, కాకపోతే ఎప్పుడూ కుదరలేదండి. ఇంకా ఆ గిల్టీ అయితే మాకుండే, పాపను అంటే అక్షరాభ్యాసం చేయించకుండానే స్కూల్కి పంపించేసామనేసి. ఇంకా ఈరోజు వసంత పంచమి, సో అందుకనేసి పాపకైతే ఇప్పుడైనా అక్షరాభ్యాసం చేయిస్తామని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. నేనేమో ఇంకా ఆల్రెడీ స్కూల్కి వెళ్తుంది కదా, వద్దులే అనేసి నేనండి. మా హస్బెండ్ ఏమో స్కూల్కి వెళ్ళినంత మాత్రాన చేయించకూడదా, ఏం కాదులే చేపిద్దామనేసి మా హస్బెండ్ అండి. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ అయ్యప్ప టెంపుల్కి అయితే వచ్చామండి. వచ్చి అయితే ఇంకా అక్షరాభ్యాసం చేయించామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మొత్తానికి చేపించకూడదు అనుకున్న అక్షరాభ్యాసం అయితే ఎలానో అలా చేపించామండి. సో మా పాప హ్యాపీ, మేము హ్యాపీ అండి. మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాక స్కూల్కి పంపించారా, ఇంకా స్కూల్కి పంపించాక అక్షరాభ్యాసం చేయించారా, కామెంట్ చేయండి. ఇంకా మా బాబుకి అయితే బాసరలో అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకుంటున్నామండి. అప్పుడైతే మళ్ళీ పాప కూడా ఒకసారి చేపిస్తామండి. సో ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ గణపతి పూజ చేసేసి ఇంకా తర్వాత అక్షరాభ్యాసం చేయించి పిల్లలకైతే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వచ్చాం. బాయ్ ఫ్రెండ్స్.